యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాలం క్రిస్మస్లో దాగి ఉన్న ప్రభువుని గురించి మనం చదువుతూ ఉన్నాం. లూకా సువార్త 1వ అధ్యాయంలో 39వ వచనంలో ఉన్న మాటలు. ఆ దినములయందు మరియ లేచి యూదా ప్రదేశంలోని సీములో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనము చేసెను. ఎలిజబెత్తు మరి యొక్క వందనములు వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్తు పరిశుద్ధాత్మతో నిండుకున్నదై బిగ్గరగా ఇట్లా నేను ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జన్మ సందర్భంగా ఆశ్చర్యమైన కార్యాలు అక్కడ జరిగాయి. ఆ సమయంలో ధూప వేదిక దగ్గర ధూపము వేసి ఉండిన జకరియా ఆయనకు ఒక దేవదూత అగుపడి, జకరియా భయపడవద్దు, జకరియా నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్తు గర్భవతి కుమారుని కన్నును, అతనుకు యోహాన్ అనే పేరు పెడతావంటే, అయ్యా ఇది ఎలాగూ సాధ్యం, నేను ముసలివాడును అని చెప్పగా ఇక్కడ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అని చందంగా ఎలిజబెత్తు గర్భవతి ఆయను. తదుపరి పరిశుద్ధాత్మ ద్వారా కన్య మరియ గర్భవతి అయినా లేక ఆ ప్రొనౌన్స్మెంట్ రాగా పరుగున ఆనందముతో సంతోషముతో బంధువులైన జకరియా ఇంటిలో ఆమె ప్రవేశించగా వయసులో చాలా వయోవృద్ధురాలైన ఎలిజబెత్తుకు వందనాలు చెప్పగా జరిగిన ఆశ్చర్యకరమైన ప్రక్రియ. ఎలిజబెత్ గర్భంలో ఒక 6 నెలల శిశువు. మరియను చూడగానే మరియ గర్భాన లోకరక్షకుడైన యేసయ్య ఉద్భవిస్తూ ఉన్నాడని, ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసిన చందం ఎంత ఆశ్చర్యకరం. కావున ఈ క్రిస్మస్ శుభ గడియల్లో యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అనే విషయం ఒకసారి మనం జ్ఞాపకానికి తెచ్చుకుంటూ ఉన్నాం. యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదు అని దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే నూతన నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అన్నీ సాధ్యమని, ఆయన ద్వారా సమస్తమును సాధ్యమని, ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఈ ఉదయకాలము ఈ శుభగడియల్లో అసాధ్యమైన కార్యమును సుసాధ్యపరిచిన ఎలిజబెత్ నందు సుసాధ్యపరిచిన దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఈ శుభగడియల్లో కన్య మరియ గర్భాన ఉద్భవించిన ప్రభువుని బట్టి కూడా దేవునికి వందనాలు, స్తోత్రాలు, స్తుతి, ఆరాధన మనం సమర్పించుదాం. ఈ రకంగా మన జీవితాల్లో ఆయనను స్తుతిస్తూ ఆయన్ను ఆరాధిస్తూ ప్రతి విషయాల్లో కూడా, ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆ ప్రభువుని ప్రస్తుతించడం అనేది దేవుని బిడ్డలకు ఒక వెనతో కూడిన విద్యగా ఉండును గాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీరు మాకు ఈ దినంలో ఇచ్చిన ఈ యొక్క అద్భుతమైన, నీకు అసాధ్యమైందంటూ ఏది లేదు అనే అద్భుతమైన శ్రేష్టమైన మాటలు బట్టి నీకు స్తోత్రాలు. ఎవరి గృహంలో అసాధ్యం అనే కార్యం ఉన్నదో, ఎవరి జీవితంలో అనారోగ్య అసాధ్యము అని అనుకుంటున్నారో, ఎవరి కుటుంబములో శోధన ఇది అసాధ్యము, అసంభవము మారటం అని అనుకుంటున్నారో, ఈ శుభగడియల్లో ఆ గొప్ప కార్యం జరిగించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం మనందరికీ
ఆయన్ని ప్రేమించు వారికును సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్.